మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పాలనపై ప్రభుత్వం తన మార్కు చూపిస్తోంది. మంత్రులు సైతం ప్రజాపాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులకు హడల్ పుట్టిస్తున్నారు. ఉద్యోగుల పనితీరును దగ్గర ఉండి సమీక్షిస్తున్నారు. దీంతో అధికారులు ఉద్యోగులు సైతం అలర్ట్ అవుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఉద్వాసన ఉంటుందోనని అప్రమత్తమవుతున్నారు. ఏ రోజు ఎక్కడ తనిఖీలు జరుగుతాయా, ఏ టైంకి వస్తారో అని కాచుకు కూర్చుంటున్నారు. మంత్రులు తొలుత ఎవరి శాఖలను వారు తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగులు టైంకి వస్తున్నారా లేదా అని దగ్గరుండి చూస్తున్నారు. ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఉద్యోగులే మంత్రులకు షాకులు ఇస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లిన మంత్రులకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా టైం దాటినా రాకుండా తాపీగా రావటం చూసి మంత్రులే విస్తుపోతున్నారు. సమయానికి రాని విధులకు గైర్హాజరవుతున్న ఉద్యోగుల తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి సమయం పాటించకపోతే వేటు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. నోటీస్ ఇచ్చేసి ఎందుకు రెన్యూ చేయకూడదని నోటీస్ లేమేనువా చదువుకున్నావా చదువుకున్నప్పుడు డ్రాస్ ఎంత తెచ్చుకోవా ఎంతైనా రాని ఆయన 10,000 రాని నువ్వు ఏం వ్యాపారం చేయండి నీకు ఎంత వస్తుంది ఎంత కట్ అవుతుంది అది కూడా తెలియదా నువ్వు జాబ్కే పడుతున్నావు ఏమి అరా ఏందని అది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, మంత్రులకు ఉద్యోగులు షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, సచివాలయ ఉద్యోగులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులపైన పూర్తి స్థాయిలో నిఘా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే వారు సమయ పాలన పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో వస్తున్న నేపథ్యంలో వారికి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు మంత్రులు. ఇప్పటికే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా జూపల్లి కృష్ణారావు ఇతరత్ర సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు సర్ప్రైజ్ విజిట్ చేస్తూ ఆ సీట్లో లేనటువంటి అధికారులపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోసారి కనుక రెండోసారి కనుక మీరు ఇదే విధంగా సమయ పాలన పాటించకపోతే వేటు తప్పదు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమయ పాలన పాటించినటువంటి ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పూర్తి స్థాయిలో కూడా హెచ్ఓడీలకు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ప్రభుత్వానికి ఎప్పటికి ఇవ్వాలి, హాజరు పట్టి పూర్తి స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ప్రజా పాలన కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని స్పీడప్ పెంచుతున్నాయి. ఇప్పటికీ ఎన్నికలు అయిపోయి అన్నీ అయిపోయి పూర్తి స్థాయిలో కూడా ప్రజా పరిపాలన మరింత స్పీడ్గా పెంచాలంటే అధికారులు అలసత్వం ప్రదర్శించకూడదు. ఉదయం 10 గంటలకే సెక్రటరియట్కు రావాలి, సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలి. ఇచ్చిన టైం ప్రకారంగా ఫైల్స్ మూవ్మెంట్ ఉండాలి. చాలా సమస్యలు గత ప్రభుత్వం సంబంధించిన పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ పెండింగ్ ఫైల్స్ అయినా పూర్తి స్థాయిలో కూడా నివేదికలు ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ధరణి సంబంధించి లాంటి సమస్యలపైన ఇంకా అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, సెక్రటరీ వైపు చూస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి వాళ్ళు సరైన టైంకి లేకపోవడం పట్ల కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు నిన్న మొన్న చూసినట్టయితే మనకు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా మనకు తుమ్మల నాగేశ్వరరావు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B సంబంధించినటువంటి శాఖలో అయితే అధికారులకైతే మీరు చదువుకోలేదా, చదువుకుంటే ఎందుకు సమయ పాలన పాటించడం లేదు, సరైన రికార్డ్స్ ఎందుకు పొందుపరచడం లేదు, సెక్రటరియట్కి వచ్చేటువంటి ఉద్యోగులు అదేవిధంగా ఏ టైంకు రావాలని కూడా ఆయన ప్రశ్నల వర్షం గుప్పించడం జరిగింది. దీంతో విస్తుపోయినటువంటి ఉద్యోగులు నేటి నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా ఉదయం 10 గంటలకే సచివాలయంకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క పాలనా మార్కును చూపించే లక్ష్యంగా ఉద్యోగులు పూర్తి స్థాయిలో కూడా టైం ప్రకారం రావాలి. అదేవిధంగా మంత్రులు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా బిజీగా కొనసాగుతుంది. మరోవైపు బడ్జెట్ సంబంధించిన ప్రిపరేషన్లో వాళ్ళు తలమునకలు అవుతున్నారు.